ఓల్డ్ బోయిన్పల్లిలోని 119వ డివిజన్ బీజేపీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలో గల బీజేపీ కార్యాలయంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ అయినటువంటి ఏనుగుల తిరుపతి యాదవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 119వ డివిజన్ సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయల ప్రజల పన్నుల రూపంలో ట్యాక్స్ కట్టడం జరుగుతుందని, అలాంటి ఈ డివిజన్లో గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, వీధి దీపాలు, సీసీ రోడ్లు, రోడ్ల మరమ్మతులు కానీ, మౌలిక వసతులు, దోమల నివారణ, ముఖ్యంగా ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేటలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క అద్దె భవనాన్ని డివిజన్ బీజేపీ నాయకులు సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, అందులో ఉన్నటువంటి ల్యాబ్, వైద్య పరికరాలను పరిశీలించారు. ఇన్ని సంవత్సరాలలో ఓల్డ్ బోయిన్పల్లిలో సొంతంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఇప్పుడున్న ఆరోగ్య కేంద్రం అద్దె భవనం, ఇక్కడికి వచ్చే పేషెంట్లు కానీ, వైద్యం కానీ, వైద్య పరికరాలను చూసి బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలియజేశారు. ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని నిర్మించవలసిందిగా వారు డిమాండ్ చేశారు. మా పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఓల్డ్ బోయిన్పల్లిలో గోల్డ్ బోయిన్పల్లి వేస్తా అన్న నాయకుల ప్రజలకు వెళ్తుంటే నాకు నవ్వొస్తుంది. ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. గత 15 సంవత్సరాలు ఉన్న ఈ పాలకులు ఒక డ్రైనేజ్ వ్యవస్థ, గత 20 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ పొంగి పడుతుంది కాలనీలలో. మాన్యువల్స్ వ్యవస్థ కరెక్ట్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్లు, విద్యుత్ దీపాలు అయితే తలకిందులై వేలాడుతున్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు ఈ అభివృద్ధి పేరు మీద 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళకి అసలు చిత్తశుద్ధి ఉందా? 1,00,000 జనాభా ఉన్న మన ఈ బోయిన్పల్లి డివిజన్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఒక సొంత బిల్డింగ్ నిర్మించలేకపోయారు. 15 సంవత్సరాలు అధికార పార్టీలు ఉన్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నారు, తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఒక సొంత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం కట్టించలేకపోయారు. పాపం వాళ్ళు డాక్టర్లు ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో వాళ్ళ అవస్థలు వర్ణనాతీతం. పాపం అందరూ మహిళలు, ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ శాలరీలు కరెక్ట్ రావట్లేదు. అక్కడున్న వ్యవస్థ ఒక ల్యాబ్, ఒక చిన్న కిచెన్ రూమ్లో ల్యాబ్ నిర్వహిస్తున్నారు. అంటే వీళ్ళకి ఇవన్నీ పట్టయా? మేము అభివృద్ధి చేస్తాం, 15 సంవత్సరాలు మేము మొత్తం అద్దాల రోడ్లు వేసినామని చెప్పుకుంటున్నారు కదా 15 సంవత్సరాల పాలకులు. ఈ ప్రభుత్వ వైద్యశాలను కట్టించలేకపోయినట్టే వీళ్ళకి మీకు అవమానకరంగా అనిపిస్తలేదా? ఈ డివిజన్ వరకు వస్తే మన బోయిన్పల్లి డివిజన్ నుంచి జిహెచ్ఎంసీకి ఒక సంవత్సరానికి 25 కోట్ల రెవెన్యూ ఉంది. ఇంత రెవెన్యూ ఉన్న ఈ డివిజన్లో మీరు ఏం అభివృద్ధి చేస్తారు? ఒక ట్యాక్స్ పేయర్గా ప్రజలకు అడిగే అధికారం లేదా? వాళ్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ డ్రైనేజ్ వ్యవస్థలు స్టిల్టు తీసి రోడ్ల మీద వేస్తే ఆ రోడ్ల మీద ఆ డస్టులనే ముక్కలు ముడుస్తున్నాయి, చెట్టు ముడుస్తున్నాయి. అంటే నెలల తరబడి దాన్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. మన భూగర్భ జలాలలో ఈ డ్రైనేజ్ నీరు కలుషితమైపోయి రేపు వర్షాకాలం వస్తుంది, రేపు సీజనల్ వ్యాధులు వస్తాయి. ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంటే వీళ్లకు ధనదాహము, భూ కబ్జాలు తప్ప వీళ్ళకు సెటిల్మెంట్లు చేసుకోవడము, భూ కబ్జాలు చేయడము, ఈ ధనదాహం ఎప్పుడు అవుతుందో, మరి ఈ భూమి ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో నాకైతే అర్థమవుతలేదు. అంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు సెటిల్మెంట్లు చేసుకుంటా డబ్బులు దోసుకోవడము, 5 ఎలక్షన్లు వచ్చినాయంటే ఆ దానిలోకి ఆ మూటలు తీసి ప్రజలకు పంచిపెట్టి మభ్యపెట్టి గెలవడం తప్ప ఇక్కడ బోయిన్పల్లిలో ప్రశ్నించే గొంతు లేదు. ప్రశ్నించిన ఎవరు ఒక బలమైన ప్రతిపక్షం లేదు. ఇన్ని రోజులు వాళ్ళ ఆటలు రాజ్యమవుతుంది. కానీ మా భారతీయ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యలు అన్నిటి మీద పోరాటం ఎంచుకున్నాం. బస్తీకి తిరుగుతాము, గల్లీకి తిరుగుతాము.
ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము. ఈరోజు మా గౌరవ ఎంపీ పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేంద్ర గారి నాయకత్వంలో మేము అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాము. గత నెల నుండి కూడా మేము ఈ ఆఫీసు ఓపెన్ చేసిన భారతీయ జనతా పార్టీ బోయినపల్లి శాఖ ఆఫీసు ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా మేము అధికారుల వెంబడి పడి పనులు చేపిస్తున్నాము. గత వారంలో 18 స్ట్రీట్ లైట్ పోల్స్ వేయించినాము. గౌరవ ఎంపీ గారి నుంచి 5.5 కోట్ల ఫండ్స్ సీసీ రోడ్లు వేయించినాము. సీసీ రోడ్లకు ప్రపోజల్స్ పంపించినాము. రేపు కమ్యూనిటీ భవనాలకు ప్రపోజల్ పెట్టించినాము. కానీ ఇక్కడి నాయకులకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. ఏమనంటే మేము హ్యాట్రిక్ అని చెప్పుకోవడము, వాళ్ళు అన్ని ఉత్తర ప్రగల్భాలు చెప్పుకోవడము, ప్రజలను కాలనీవాసుల సమస్యల మీద ఇంటికి పిలిపించుకోవడము, వాళ్ళు ఇంకా బెదిరించుడు, మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు మళ్ళీ అక్కడ రారా అంటే ఇక్కడ ఏకఛత్రాధిపత్యం అవుతుంది. ఇక్కడ బోయినపల్లిలో ఒక రాచరికం అయిపోతుంది. ఈ వ్యవస్థను ప్రశ్నించడం లేరా? ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి నాయకులను గద్దెదించాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మా జిహెచ్ఎంసీ కూడా మన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. గోల్కొండ కిలా మీద కాషాయ జెండా ఎగరబోతుంది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము బస్తీలలో తిరిగే క్రమంలో కాలనీలలో ప్రజలందరూ కూడా వాళ్ళు స్వాగతించి పిలుస్తున్నారు. పిలిచి ఈ సమస్యలు ఇన్ని సమస్యలని మాకు ఎవరు పట్టించుకుంటలేడు అని ప్రతిరోజు ఒక 2-3 కాలనీ తిరుగుతున్నాము. కాలనీ ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ కాలనీ ప్రజలు కానీ చాలా బాధపడుతున్నారు. ఒక ట్యాక్సీ పేయర్గా మేము మా ఇంటి పన్ను కడుతున్నాం కదా, ఇంత రెవెన్యూ మన బోయినపల్లి నుంచి ఉంది కదా, మరి సమస్యలు ఎందుకు తీరుతలేవు? వీళ్ళకి దమ్ము లేదా చేపించేది? ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ఉంది, మేము టీఆర్ఎస్లో అని చెప్తున్నారు కదా, మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను వీళ్ళు నూతన డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు నిర్మించలేకపోయారు? సీసీ రోడ్లు ఇంత అధ్వానంగా ఎందుకున్నాయి? మాన్యువల్స్ ఎక్కడ కరెక్ట్ లేవు. రేపు వర్షాలు పడతాయి, రేపు మాన్యువల్స్ సగం విరిగిపోయి సగం ఉన్నాయి. అట్లాంటివి ఉంటే రేపు జరగడానికి జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు బాధ్యులు? స్ట్రీట్ లైట్స్ లేవు. స్ట్రీట్ లైట్స్ అన్నీ మీరు కొన్ని కాలనీ చూడండి, మొత్తం ఉల్లాయి కింది వేలాడుతున్నాయి. నిన్న ఒక సంతనగర్ కాలనీ పోతే అసలు వీటిని ముట్టుకున్న పాపం అవ్వట్లేదు. ఎక్కడ కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు. అంటే ఇక్కడ ప్రశ్నించడం ఎవరు లేరన్నా? ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇక్కడ కూడా మళ్ళీ కాళ్ళ తిరగడము, పోయి మీద హామీ ఇవ్వడము. ఒక హెచ్ఏఎల్ పార్క్ విషయం కూడా 70 లక్షల ఫండ్ పెట్టి అక్కడ కొన్ని అరేంజ్ చేసిరు. కానీ ఇవి కూడా కరెక్ట్ లేవు. అక్కడ ఉన్న క్రీడా సామాగ్రి ఏది కూడా వ్యవస్థ కరెక్ట్ లేదు. ఆ నిధులు ఏమైంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ చెరువు సుందరీకరణ పేరుతోని కొన్ని కోట్ల నిధులు వచ్చినాయి. ఆ నిధులన్నీ ఏమైనాయి? ఇప్పుడు అది దుర్గంధభరితంగా ఎందుకుంది ఆ చెరువు? మొన్న ఒక చిన్న వర్షం పడితే చెరువు కట్ట మొత్తం ఎక్కడికక్కడ మొత్తం జలమయం అయిపోయి ఉన్నది. అంటే అభివృద్ధి అంటే ఇదేనా? ఇది వేసిన నిధులని సానుకూలంగా రాకపోతే గిట్ట మీరు భవిష్యత్ కార్యాచరణ మేము తప్పకుండా ఈ సమస్య మీద పోరాటం చేస్తాము. అవసరమంటే మా గౌరవ ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేసి మా గౌరవ ఎంపీ గారి నిధుల నుంచి అయినా ప్రత్యేక నిధులు పెట్టి అయినా మేము ఈ బిల్డింగ్ శాంక్షన్ అయ్యే విధంగా మా పోరాటం మా ప్రయత్నం ఉంటుంది. గతంలో ఎంపీ స్థానిక డివిజన్ కార్పొరేటర్ 100 కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకొచ్చారు. అవన్నీ ఎట్లా పోసినట్టేనా లేకపోతే అభివృద్ధి కమిటీ ఎట్లా? ఇక్కడ బోయినపల్లి డివిజన్లో మాకు అయితే ఎక్కడ కనిపిస్తున్న 100 కోట్ల రెవెన్యూ అయితే మాకు ఎక్కడ 100 కోట్ల ప్రభుత్వ నిధులు పెట్టిన ఇక్కడ పనులు ఎక్కడైతే కనిపిస్తలేవు. ఇప్పుడు చెరువు కట్ట గురించి పెట్టినారు, ఒక 16 కోట్లు 17 కోట్లు రిలీజ్ అని చెప్పారు. ఆ 16 కోట్ల పడుతున్న పనులు కూడా అక్కడ ఎక్కడ కనిపించట్లేదు. మీరు కావాల్సింటే మీరు చూడండి, చెరువు కట్టను 16-17 కోట్లు ఒకసారి శాంక్షన్ అయ్యాయని చెప్పిండ్రు. ఆ నిధులు అయితే అంత వర్క్ అయితే అక్కడ కనిపిస్తలేదు. ఈ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేము గతంలో కూడా కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టాము. ఎంపీ గారి లెటర్ మీద కలెక్టర్ గారి లెటర్ పెట్టి ఇది ప్రస్తుతము ఈ మోడల్ మార్కెట్కు దీన్ని షిఫ్ట్ చేయండి, టెంపరీగా పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ చూసి ఒక బిల్డింగ్ను ఒక 500 గజాలు 1000 గజాలు కేటాయించి ప్రభుత్వ బిల్డింగ్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టించే విధంగా ఏర్పాటు చేయమని మా గౌరవ ఎంపీ గారి లెటర్ మీద కలెక్టర్ గారికి ఇచ్చినాము.
ఇప్పుడు జోనల్ కమిషనర్ గారు కూడా ఇచ్చినాము. జోనల్ కమిషనర్ గారు ఏమంటున్నారంటే ఇదంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ మోడల్ మార్కెట్లు అన్ని మోడల్ మార్కెట్లకు మేము టెండర్ వేసినాము, కానీ మీ దానికి ఎవరు రావట్లేదు, అది అనవసరంగా కట్టింది, అది దానికి అది దాని నిధులు కూడా దుర్వినియోగం అని చెప్తున్నారు. ఆయనే మాకు ఖచ్చితంగా మాకు కేటాయించాల్సి అని చెప్తే ఆయన ఒక 10 రోజుల్లో నిర్ణయం తీసుకొని ఏదో ఒక విషయం చెప్తాను, తప్పకుండా నేను చేసే ప్రయత్నం చేస్తాను. దాని మీద కూడా మోడల్ మార్కెట్కు ఏదో ఒక సొల్యూషన్ వచ్చే వరకు కూడా మేము ఆ సమస్యల వెంబడి నుండి మేము దాన్ని వెంటబడతాము. ఖచ్చితంగా ఈ మోడల్ మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వ స్థలాలు ఇన్ని ఎకరాలు కబ్జాలు అవుతున్నాయి, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కట్టడానికి వీళ్ళకు ప్రభుత్వ స్థలం దొరకట్లేదా? ఇప్పుడు 2009 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే 2009 వరకు ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఈ బోయినపల్లి డివిజన్లో ఉన్నాయి? ఆ ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ ఎవరు రాబందులాగా భూబకాసాలు కబ్జా చేసిరు? ఇదంతా కూడా ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇట్లాంటి దుర్మార్గులను గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.